This image belongs to Mahatma Gandhi Salt Satyagraha image. In 1930s, March 12th, Mahatma Gandhi started from Sabarmati, one of the great ashramam located, we know very well, Ahmedabad town, Gujarat. మీకు చూస్తున్నటువంటి యొక్క ఇమేజ్ అనేటువంటిది మహాత్మా గాంధీ 1930 మార్చి 12వ తారీఖున జరిగినటువంటి సాల్ట్ సత్యాగ్రహ ఉద్యమానికి వెళ్తున్నటువంటి సందర్భంగా తన 78 మంది అనుచరులతో చేసినటువంటి ఒక అత్యంత అద్భుతమైనటువంటి పాదయాత్ర. డియర్ ఆస్పిరెంట్స్, మన విఎంఆర్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉన్నదో, విఎంఆర్ లాజిక్స్, అటు ఆన్లైన్ ప్లాట్ఫామ్ కావచ్చు, ఇటు ఆఫ్లైన్ ప్లాట్ఫామ్ కావచ్చు, మీకు అందరు కూడా చాలా ఉపయోగపడుతుంది. సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్, వి నో వెరీ వెల్ డియర్ స్టూడెంట్స్. ఈ ప్లాట్ఫామ్ ను ఆధారంగా చేసుకుని ఎంతో మంది స్టూడెంట్స్ ఇటు సెంట్రల్ ఎగ్జామినేషన్, స్టేట్ ఎగ్జామినేషన్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అండ్ సెంట్రల్ లో కూడా ఎన్నో రకాలైనటువంటి ఉద్యోగాలు పొందారు మన విఎంఆర్ సార్ డైరెక్టర్ సారథ్యంలో. ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో, ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్ట్స్, ఈ యొక్క ఛానల్లో ఈ యొక్క విఎంఆర్ లాజిక్స్, ఈ యొక్క స్టడీ ప్లాట్ఫామ్ ఏదైతే ఉన్నదో, ఆన్లైన్ ప్లాట్ఫామ్, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మీ యొక్క ఉద్యోగ భద్రతను మీరు చక్కగా కాపాడుకుంటారని మేము ఆకాంక్షిస్తున్నాము. రైట్ నానా? ఇన్ 1930s దిస్ లోగో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి గమనించండి మీరు. మహాత్మా గాంధీ వాకింగ్ చేస్తున్నట్లుగా మహాత్మా గాంధీతో పాటు 78 మంది అనుచరులు అనేటువంటి వాళ్ళు ఎక్కడి నుంచి సార్ అంటే సబర్మతి అనేటువంటి ఆశ్రమం నుంచి ఎక్కడికి బయలుదేరారు సార్ అంటే దండి అనేటువంటి సముద్ర తీర గ్రామానికి చేరుకున్నారు. బికాస్ ఆ దండిలో బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే, సముద్ర తీర ప్రాంతం ఎక్కువగా హైయెస్ట్ అండ్ రిచెస్ట్ ఏదైతే ఉన్నదో ఉప్పు తయారు చేసేటువంటి ప్రాంతం కాబట్టి లవణ్యత, అక్కడ బ్రిటిష్ వాళ్ళు చట్టాలు చేశారు. ఎవరైతే సాల్ట్ తయారు చేసుకుంటారో వాళ్ళ పైన శిస్తు కలెక్ట్ చేద్దామని చెప్పేసి చట్టం పెడితే, అరే కామన్ గా వచ్చేటువంటి ఉప్పు అనేటువంటిది, ఆ ఉప్పు పైన కూడా మీరు చట్టం పెట్టి మీ యొక్క బుద్ధి ఓనించుకోలేదని చెప్పేసి మహాత్మా గాంధీ సారథ్యంలో 78 మెంబర్స్ ఆఫ్ హిస్ ఫాలోవర్స్ నియర్లీ ఫ్రమ్ 1930s మార్చ్ 12th నుంచి ఆయన బయలుదేరాడు సార్. దాదాపు 24 రోజుల పాటు వాకింగ్ చేస్తూ ఆయన 6 జిల్లాలు దాటుకుంటూ దాదాపు 1930s ఏప్రిల్ 6th మహాత్మా గాంధీ రీచ్ టు దండి విలేజ్, వి నో వెరీ వెల్. ఓకేనా? ఈ దండి యాత్రలో గాంధీతో పాల్గొన్నటువంటి ఏకైక ఆంధ్రుడు అని ఎవరిని అంటారంటే ఎర్నేని సుబ్రహ్మణ్యం అనేటువంటి వారిని పిలుస్తారు సార్. ఈ ఇమేజ్ అనేటువంటిది మీకు గమనించండి, ఓల్డ్ 500 కరెన్సీలో కూడా ఈ యొక్క ఇమేజ్ అనేటువంటి కనిపించేది సార్. మహాత్మా గాంధీ వాకింగ్ చేస్తున్నట్లుగా ఆ ఏప్రిల్ 6th 1930s ఏప్రిల్ 6th వెన్ మహాత్మా గాంధీ అండ్ హిస్ ఫాలోవర్స్ రీచ్ టు దండి విలేజ్, ఆ చేతికి పిడికడ మట్టిని తీసుకొని దాన్ని ఫెర్మెంటేషన్ చేయిస్తే, దాన్ని పర్మెంటేషన్ చేయిస్తే, దాన్ని శుద్ధి చేయించినటువంటి ఆ ఉప్పులో నుండి 20 గ్రాముల సాల్ట్ తయారవుతుందబ్బా. ఆ 20 గ్రాముల సాల్ట్ ఏదైతే ఉన్నదో అక్కడ దాన్ని వేలం పాటు వేస్తే దాదాపు ఇక్కడ మంచి డబ్బులతో, అంటే దాదాపు 525 రూపాయల డబ్బులు అనేటువంటి కూడా రావటం జరిగింది సార్. 525 రూపీస్. The 20 grams salt purchased by Ramchoda Shodhani belongs to Surat town సార్. అంత గొప్ప ఇమేజ్ తోటి, అంత గొప్ప ప్రతీక తోటి ఈ మూమెంట్ జరిగింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ మీకు దయచేసి గుర్తుంచుకోండి సార్. ఈ లోగో అనేటువంటి ఎప్పటికైనా కూడా మనకు చాలా అవసరం సార్. మహాత్మా గాంధీ హిస్ ఫాలోవర్స్ నియర్లీ 78 members of his followers, they began from Sabarmati to they reach to Dandi village. It's located Surat town, Navpara district, Arabia Sea, సూరత్ పట్టణం. ఇది గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన సార్. మహాత్మా గాంధీ సారథ్యంలో జరిగిందని చెప్పేసేయండి. ఓకేనా? రైట్. దిస్ పిక్చర్ బిలాంగ్స్ టు మహాత్మా గాంధీ సాల్ట్ సత్యాగ్రహ అజిటేషన్. గాంధీజీ చేసినటువంటి ఉప్పు సత్యాగ్రహ ఉద్యమానికి సంబంధించినటువంటి ఇమేజ్కి సంబంధించినటువంటిది నాన్న ఇది. గాంధీజీ సారథ్యంలో దేశవ్యాప్తంగా జరిగినటువంటి మరొక సహాయ నిరాకరణోద్యమం తర్వాత మరొక పోరాటం ఏంటిదంటే సాల్ట్ సత్యాగ్రహ అనేటువంటి పేరుతో చదవండి. ఇన్ ద నేమ్ ఆఫ్ సివిల్ డిజోబిడియన్స్ మూమెంట్ అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. దీన్ని సివిల్ డిజోబిడియన్స్ అనేటువంటి పేరుతో పిలుస్తారని చెప్పేసేయండి సార్. సివిల్ డిజోబిడియన్స్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఓకేనా? సివిల్ డిజోబిడియన్స్. దీన్నే మనం ఏమంటున్నామంటే ఉప్పు సత్యాగ్రహం అనేటువంటి పేరుతో పిలుస్తున్నాం. ఉప్పు సత్యాగ్రహం. దీనికే
శాసనోల్లంఘనోద్యమం అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. శాసనోల్లంఘనోద్యమం అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్ దీన్ని. శాసనోల్లంఘనోద్యమం. ఈ ఇమేజ్ మీ దగ్గర ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఇమేజ్ మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది సార్. ఆఫ్టర్ నాన్ కోఆపరేషన్ and also various activities in our Indian national movement, then Mahatma Gandhi started one of the nationwide agitation in the name of salt satyagraha. దీనికే మనం ఏమంటామంటే సివిల్ డిజోబిడియన్స్ అనేటువంటి పేరుతో పిలుస్తున్నాం సార్. ఉప్పు సత్యాగ్రహం అనేటువంటిది. దీనికే దండి మార్చ్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు సార్. దీన్ని దండి మార్చ్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఓకేనా. పౌర అతిక్రమణ ఉద్యమం అనేటువంటి పేరుతో కూడా పిలుస్తుంటారు సార్. దీన్ని పౌర అతిక్రమణ ఉద్యమం అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్ దీన్ని. ఇది 1930 సంవత్సరం మార్చి 12వ తారీఖున దీన్ని ప్రారంభించాడు గాంధీజీ అని చెప్పండి. ఓకేనా. సాల్ట్ సత్యాగ్రహ యాజిటేషన్ కు సంబంధించినటువంటిది ఇన్ఫర్మేషన్ లో మనం మాట్లాడుతున్నాం సార్ ఇక్కడ. ఆఫ్టర్ సాల్ట్ సత్యాగ్రహ యాజిటేషన్, గాంధీజీ వి నో వెరీ వెల్, ఉప్పు సత్యాగ్రహ ఉద్యమ సందర్భంగానే మహాత్మా గాంధీ మరి ఇక్కడ ఉద్యమం చేస్తున్నటువంటి సందర్భంగానే ఇంగ్లాండ్లో రౌండ్ టేబుల్ సమావేశాలు అనేటువంటిది ఏర్పాటు చేయటం అనేటువంటి జరిగింది బ్రిటిష్ వాళ్ళు. దాని యొక్క సారాంశాన్ని, దాని యొక్క వివరాలు మొత్తం కూడా మనం ఈ క్లాసులో మాట్లాడదామండి. ఓకేనా. వాటిని ఏమంటారంటే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్, రౌండ్ టేబుల్ సమావేశాలు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. వీటిని ఏమంటారంటే అఖిలపక్ష సమావేశాలు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. దీన్ని అఖిలపక్ష సమావేశాలు అని చెప్పండి. అఖిలపక్ష సమావేశాలు, రౌండ్ టేబుల్ సమావేశాలకే అఖిలపక్ష సమావేశాలు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఒకవైపు భారతదేశంలో ఉప్పు పైన ఉన్నటువంటి చట్టాలపైన ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. గాంధీజీ అరెస్ట్ అయినప్పటికీ కూడా భారతదేశంలో వివిధ ప్రాంతాలలో ఈ యొక్క సత్యాగ్రహ ఉద్యమాలు కొనసాగుతూనే ఉంటాయి. మరి ఇలాంటి టైంలోనే అఖిలపక్ష సమావేశాలను 3 ఏర్పాటు చేస్తారు ఇంగ్లాండ్ దేశంలో అని చెప్పండి సార్. ఓకేనే. వాటిని ఆల్ పార్టీ మీటింగ్ వాటిని ఏమంటారంటే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇట్ వాజ్ హెల్డ్ నియర్లీ 3 times ఇన్ ద ప్లేస్ ఆఫ్ లండన్ అని చెప్పేసి సార్. ఎక్కడ జరుగుతూ ఉన్నాయి సమావేశాలు అంటే ఇంగ్లాండ్లో జరుగుతున్నాయని చెప్పండి సార్. ఇంగ్లాండ్లో జరుగుతూ ఉంటాయి. ఓకేనా. ఈ అఖిలపక్ష ఈ రౌండ్ టేబుల్ సమావేశాలకే ఎందుకు నిర్వహించారు సార్ అంటే ఇంగ్లాండ్ దేశంలో నిర్వహణ గల కారణం ఏంటిదంటే వాస్తవంగా రాజ్యాంగపరమైన సంస్కరణల కోసమే అనేటువంటిది అని చెప్పండి సార్. ఇక్కడ రాజ్యాంగపరమైన సంస్కరణల కోసమై అక్కడ ఇంగ్లాండ్ దేశంలో ఆ యొక్క ఏదైతే పెద్దలు ఉన్నారో వాళ్ళందరూ కూడా కూర్చొని వివిధ రకాలైనటువంటి ప్రతినిధులతోటి సమావేశాలు ఏర్పాటు చేశారు. ఇంగ్లాండ్ దేశంలో ఆ యొక్క వివిధ సంస్థానాధీశులు కావచ్చు, ఆ యొక్క బ్రిటిష్ ఇండియా వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి లేబర్ పార్టీ, కన్జర్వేటివ్ పార్టీ అండ్ ఆల్సో లిబరల్ పార్టీ వాళ్ళ తరపున ఇట్లా దాదాపు అఖిలపక్ష అంటే ఆల్ పార్టీ మీటింగ్ రిప్రజెంటేటివ్స్ అందరు కలిసి కూడా ఇంగ్లాండ్లో ఉన్నటువంటి పెద్దలు ఆ యొక్క అధ్యక్షుడు కావచ్చు, చక్రవర్తి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, వాళ్ళందరి యొక్క సారథ్యంలో భారతీయ ప్రతినిధులను ఆహ్వానించి చర్చలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మనమేమో ఇక్కడ మరి ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. బ్రిటిష్ వాళ్ళు చేసినట్టు లా ఏదైతే ఉన్నదో సాల్ట్ పైన చేసినట్టు చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాన్ని మనం అందరం కూడా దానికి వ్యతిరేకంగా మనం పోరాటం చేస్తున్నాము. ఈ సందర్భంగానే గాంధీజీని అరెస్ట్ చేయటం అనేటువంటి కూడా జరిగింది. ఆ యొక్క మహాత్మా గాంధీని అరెస్ట్ చేసి పూనాలోని ఎరవాడ జైల్లో నిర్బంధిస్తే 1931 జనవరి 26న గాంధీజీని విడుదల చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మనం చూసాం. ఇక్కడ ఇంగ్లాండ్ దేశంలోనే ఆ యొక్క సమావేశాలు ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి సార్. ఎందుకంటే భారతదేశం రాజ్యాంగ సంస్కరణల కోసమే అని చెప్పేసేయండి సార్. స్వరాజ్య నిర్మాణం కోసమే అని కూడా చెప్పేసేయండి సార్. స్వరాజ్య నిర్మాణం, స్వపరిపాలన కోసమే అని చెప్పండి సార్. స్వపరిపాలన కోసమై, స్వపరిపాలన కోసం, స్వరాజ్య నిర్మాణం, స్వపరిపాలన, రాజ్యాంగపరమైన సంస్కరణ కోసమై చర్చించేటందుకై జరిగినటువంటి సమావేశాలని చెప్పేసేయండి సార్.
చర్చించేటందుకు అని చెప్తున్నాం. ఇక్కడ ఎందుకోసమే నిర్వహించారు సార్ అంటే ఇంగ్లాండ్ దేశస్తులు ఈ యొక్క రాజ్యాంగపరమైనటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో మన భారతదేశంలో వాటిని కోసమై స్వపరిపాలనకు సంబంధించినటువంటి సెల్ఫ్ గవర్నమెంట్కు సంబంధించినటువంటిది హోమ్ రూల్కు సంబంధించినటువంటి విశేషాలు ఇవన్నీ విషయాలు చర్చించేటందుకై భారతీయ ప్రతినిధులను ఆహ్వానించారు. మరి ఆనాడు ఇవి ఎక్కడ జరిగినా సార్ ఇంగ్లాండ్ దేశంలోనంటే జేమ్స్ ప్యాలెస్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ మీరు గుర్తుంచుకోవాలి సార్. జేమ్స్ ప్యాలెస్ అనేటువంటి అని చెప్పేసేయండి. జేమ్స్ ప్యాలెస్ ఇంగ్లాండ్ దేశంలోని ఎక్కడ సార్ ఈ సమావేశాలు జరిగాయంటే జేమ్స్ ప్యాలెస్ అనేటువంటి ప్రదేశంలో జరుగుతాయి సార్ ఇవి లండన్లో. అదేవిధంగా మరి ఈ కాలం నాటి ఇంగ్లాండ్ చక్రవర్తి ఎవరు సార్ అంటే 5th జార్జ్ అనేటువంటి వాడిని మనం గుర్తుంచుకోవాలి సార్. 5th జార్జ్ అనేటువంటి వాడు ఇంగ్లాండ్ చక్రవర్తి ఎవరు సార్ అంటే కింగ్ ఆఫ్ ఇంగ్లాండ్ నేమ్ గోస్ టు మిస్టర్ 5th జార్జ్ అనేటువంటి వాడిని చెప్పేసేయండి సార్. అదేవిధంగా ప్రధానమంత్రి ఎవరు సార్ అంటే ప్రైమ్ మినిస్టర్ ఎవరు సార్ అంటే రామ్సే మెక్డొనాల్డ్ అనేటువంటి వాడిని మనం గుర్తుంచుకుందాం. రామ్సే మెక్డొనాల్డ్ అనేటువంటి వాడు, రామ్సే మెక్డొనాల్డ్ అనేటువంటి వాడు ఇంగ్లాండ్ ప్రధానమంత్రి అని చెప్పేసేయండి. మరి ఆనాటి గవర్నర్ జనరల్ ఎవరు సార్ అంటే గవర్నర్ జనరల్ గా ఉన్నటువంటి వ్యక్తి మనకు అందరు తెలుసు లార్డ్ ఇర్విన్ అనేటువంటి వాడిని మనం గుర్తుంచుకోవాలి సార్. లార్డ్ ఇర్విన్ అనేటువంటి వాళ్ళు. ఓకేనా, నేను కింగ్ ఇచ్చాను, బ్రిటిష్ చక్రవర్తి ఇచ్చాను, నాడు ప్రధానమంత్రి ఇచ్చాను, ఇంగ్లాండ్ ప్రధానమంత్రి. మన భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరు సార్ అంటే లార్డ్ ఇర్విన్ అనేటువంటి వాడిని చెప్పేసేయండి సార్. ఈయన మొదటి రౌండ్ టేబుల్ సమావేశ కాలం నాటి గవర్నర్ జనరల్ అని చెప్పేసేయండి సార్. మరి మూడవ సమావేశం నాటి మూడవ సమావేశం నాటి గవర్నర్ జనరల్ ఎవరు సార్ అంటే లార్డ్ వెల్లింగ్టన్ అనేటువంటి వాడిని మీరు గుర్తుంచుకోవాలి. లార్డ్ వెల్లింగ్టన్ అనేటువంటి వాడు. ఓకేనా. సెకండ్ అండ్ థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నాటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా నేమ్ గోస్ టు మిస్టర్ లార్డ్ వెల్లింగ్టన్. ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ గవర్నర్ జనరల్ ఇన్ ఇండియా లార్డ్ ఇర్విన్. ద ప్రైమ్ మినిస్టర్ వాజ్ ఇంగ్లాండ్ నేమ్ గోస్ టు రామ్సే మెక్డొనాల్డ్. ద కింగ్ ఆఫ్ ఇంగ్లాండ్ నేమ్ గోస్ టు 5th జార్జ్. ఓకే, అండర్ ద సూపర్విజన్ ఆఫ్ రామ్సే మెక్డొనాల్డ్ he belongs to rebel political party sir. లేబర్ పార్టీకి సంబంధించినటువంటి వాడు అని చెప్పేసేయండి సార్. ఏ పార్టీ వాడు సార్ అంటే లేబర్ పార్టీకి చెందినటువంటి వాడు మన యొక్క రామ్సే మెక్డొనాల్డ్ అనేటువంటి వాడు. ఆయన యొక్క సారథ్యంలో ఇంగ్లాండ్ దేశంలోని జేమ్స్ ప్యాలెస్ అనేటువంటి మందిరంలో జరుగుతూ ఉన్నాయి అఖిలపక్ష సమావేశాలు. దానికే మనం ఏ దానికోసమే చర్చ జరుగుతూ ఉన్నదంటే ఫర్ కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్, ఫర్ స్వరాజ్, ఫర్ హోమ్ రూల్ అనేటువంటి పేర్లతోటి ఇలాంటి వాటిపైన చర్చలు జరగాలనేటువంటి దానితో జరుగుతూ ఉన్నాయి సార్. మొత్తం ఎన్ని జరిగినాయి సార్ అంటే 3 రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతాయనేటువంటి ఇన్ఫర్మేషన్ మనం గుర్తుంచుకోండి సార్. ఓకేనా. ముఖ్యంగా ప్రధానంగా మనం మాట్లాడుతున్నటువంటి అంశాలు ఏంటి సార్ అంటే మరి ఆ 3 రౌండ్ టేబుల్ సమావేశాల కాలాలు ఏమన్నా ఐడియా ఉన్నదా మీకు అనేటువంటి దాంతో కూడా మన క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది సార్. 3 రౌండ్ టేబుల్ సమావేశాలు కనుక మనం తీసుకున్నట్లయితే 3 రౌండ్ టేబుల్ సమావేశాలు అనేటువంటివి మొట్టమొదటి రౌండ్ టేబుల్ సమావేశం అనేటువంటి సార్ ఫస్ట్ రౌండ్ టేబుల్ ఇట్ వాజ్ హెల్డ్ ఆన్ 1930 నవంబర్ 12 నుంచి ప్రారంభమైన సార్. నవంబర్ 12 నుంచి మొదలు పెడితే 1931 జనవరి 19th అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనం చెప్పుదాం సార్. ఓకేనా. 1931 జనవరి 19వ తారీఖు వరకల్లా మొదటి రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుందని చెప్పేసేయండి. ఇక రెండవ రౌండ్ టేబుల్ సమావేశాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే 1931 సెప్టెంబర్ 7th స్టార్ట్ అవుతుంది సార్. ఇక్కడ నుంచి మొదలు పెడితే 1931 డిసెంబర్ 1 వరకల్లా జరుగుతూ ఉంటుంది సార్. దిస్ ఇస్ ద సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఇన్ ఇంగ్లాండ్ అని చెప్పేసేయండి. ఓకేనా. మీరు ఇంకా గమనించండి చిన్న. అదేవిధంగా మూడవ రౌండ్ టేబుల్ సమావేశాన్ని కనుక తీసుకున్నట్లయితే 1932 నవంబర్ 17th ప్రారంభం అవుతుంది సార్ ఈ సమావేశం. నవంబర్ 17th నుంచి మొదలు పెడితే 1932 డిసెంబర్ 25th వరకల్లా సమావేశం ఎండ్ అవుతుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పేసేయండి. ఓకేనా. 3ంటికి మీకు నేను క్రోనలాజికల్ ఆర్డర్లు ఇచ్చాను, వాటిని కాస్త మనసు పెట్టి వినండి. మొదటిది 1930 నవంబర్ 12th నుంచి మొదలు పెడితే 1931 జనవరి 19th అని చెప్పేసేయండి సార్. మరి ఇక నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఏంటి సార్ ఇక మనకు ఉన్నటువంటిది ఏంటిదంటే 32 కాబట్టి ఇక్కడ 1932 సెప్టెంబర్ 7th to 1930
1931 సార్, ఇక్కడ 1931 డిసెంబర్ 1 అని చెప్పేసేయండి సార్, డిసెంబర్ 1. 1932 నవంబర్ 17 నుంచి వెళ్ళి 1932 డిసెంబర్ 25 అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనము ఖచ్చితంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేద్దాం సార్. ఓకే, 31 అనేటువంటి విషయాన్ని మనం చెప్పేసేయండి. మరి ఈ 3 రౌండ్ టేబుల్ సమావేశాలు అనేటువంటి జరుగుతూ ఉన్నాయి. వాటి యొక్క వివరాలు ఏంటివి, వాటికి ఎవరు అటెండ్ అయ్యారు, వారి యొక్క ప్రతినిధులుగా, ఇవన్నీ విషయాలు మనం తీసుకుందాం సార్. ఓకే, నవ్ ఐఎమ్ గోయింగ్ టు ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకోండి సార్. వీటినే మనం చిన్నగా ఏం చెప్దామంటే సార్, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అంటే ఫస్ట్ ఆర్టీసీగా మనం తీసుకుందాం. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం అనేటువంటి దానికి సంబంధించి సార్. ఓకేనా, గుండ్రని బల్ల సభలు అనేటువంటివి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ ఇంగ్లాండ్ దేశంలోని జేమ్స్ ప్యాలెస్ లో జరుగుతూ ఉన్నాయి. ఇట్ వాజ్ కండక్టెడ్ బై మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇంగ్లాండ్, నేమ్ గోస్ టు మిస్టర్ రామ్సే మెక్డొనాల్డ్ యొక్క సారథ్యంలో జరుగుతూ ఉన్నాయి. ఈ మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి ఎంతమంది హాజరయ్యారు సార్ అంటే 89 మంది ప్రతినిధులు హాజరవుతారని చెప్పేసాడు సార్. 89 మంది ప్రతినిధులు హాజరయ్యారనేటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పుకోవచ్చు సార్. ఇందులో ప్రధానంగా ఈ 89 మందిలో 16 మంది మాత్రం ఎక్కడి నుంచి సార్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, ఇంగ్లాండ్ నుంచి హాజరవుతారు సార్. ఇంగ్లాండ్ నుంచి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు అనేటువంటి వాళ్ళని చెప్పేసాడు సార్. వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు పార్టీ ప్రతినిధులు. ఆ పార్టీ వాళ్ళు ఎవరు సార్ అంటే ఏం పార్టీ సార్ అంటే వివిధ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు అని చెప్పేసి సార్. అందులో ప్రధానంగా మీరు గమనించినటువంటిది లిబరల్ పార్టీ అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్, లేబర్ పార్టీ అనేటువంటి అని చెప్పేసి సార్, లేబర్ పార్టీ. అదే విధంగా కన్జర్వేటివ్ పార్టీ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారని చెప్పేసి సార్, కన్జర్వేటివ్ పార్టీ. దయచేసి ఇక్కడ మీరు 3 పొలిటికల్ పార్టీల వాళ్ళు దాదాపు ఎంతమంది సార్ అటెండ్ అయినటువంటి వాళ్ళు ఇక్కడ 16 మంది హాజరు కావడం అనేటువంటి జరుగుతూ ఉంటుందని చెప్పేసి సార్. ఓకేనా, తర్వాత పోతే 57 మంది ఎవరు సార్ అంటే బ్రిటిష్ ఇండియా నుంచి హాజరవుతారని చెప్పేసి సార్, బ్రిటిష్ ఇండియా నుంచి హాజరవుతారు. 57 మంది ఎక్కడి నుంచి సార్ అంటే బ్రిటిష్ ఇండియా నుంచి హాజరవుతారు. మిగిలిన 16 మంది ఎక్కడి నుంచి సార్ అంటే ప్రొవిన్షియల్ స్టేట్ నుంచి హాజరవుతారని చెప్పేసి సార్. ప్రొవిన్షియల్ స్టేట్ నుంచి, ప్రొవిన్షియల్ స్టేట్ అంటే అర్థం ఏంటి సార్ అంటే సంస్థానాల నుండి మిగిలినటువంటి 16 మంది హాజరు కావడం జరిగింది సార్. మొత్తం ఎంతమంది సార్ అంటే ఆ యొక్క 89 మంది ప్రతినిధుల్లో మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కావడం అనేటువంటి జరుగుతూ ఉందని చెప్పేసాను సార్. ఓకేనా, ఇంగ్లాండ్ దేశంలో అంటే ఇక్కడ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటిది. ఇందులో కూడా మన ప్రతినిధులు ఉన్నారు సార్, లిబరల్ పార్టీ, లేబర్ పార్టీ, కన్జర్వేటివ్ పార్టీ. బ్రిటిష్ ఇండియా నుంచి 57 మంది, ఎక్కువ శాతం కూడా సంస్థానాల నుండి 16 మంది అనేటువంటి వాళ్ళు హాజరు కావడం అనేటువంటి జరుగుతూ ఉందని చెప్తున్నాం సార్ ఇక్కడ. ఓకేనా, మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి సంబంధించినటువంటిది. ఐఎమ్ గోయింగ్ టు ద ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. మరి సమావేశానికి హాజరైనటువంటి మేజర్గా కనుక మనం గమనించినట్లయితే వివిధ పార్టీల ప్రతినిధులు ఎవరు సార్ అనేటువంటి దానితో మనకి ఎక్కువ శాతం కూడా ఆ ప్రతినిధులు అనేటువంటి వాళ్ళు ఎవరు సార్ అంటే రిప్రజెంటేటివ్స్ ఎవరు సార్ అని ఒకవేళ మన క్వశ్చన్ వస్తే మాత్రం దాన్ని మనం ఖచ్చితంగా ఒకసారి ప్లాన్ చేసుకుందాం సార్. ప్రతినిధులు అనేటువంటి వాళ్ళు అని చెప్పేసి సార్, ప్రతినిధులు. ఓకేనా, ఎవరా ప్రతినిధులు అనేటువంటి దాంతో ఒకవేళ మన క్వశ్చన్ వస్తే మాత్రం మనం కొంచెం ప్లాన్ చేసుకుందాం సార్. దీనికి సంబంధించి ముఖ్యంగా ఎవరు సార్ అంటే లిబరల్ పార్టీ తరపున ఎవరు సార్ అని అడుగుతా ఉన్నాడు సార్. లిబరల్ పార్టీ తరపున, ఈ లిబరల్ పార్టీ తరపున ఎవరు సార్ అంటే లిబరల్ పార్టీ వారి నుంచి ఎవరు సార్ అంటే నేమ్ గోస్ టు సర్ తేజ్ బహదూర్ సప్రు అనేటువంటి వారిని చెప్పేసేయండి సార్. సర్ తేజ్ బహదూర్ సప్రు. ఎందుకు జరుగుతున్నాయి సార్ సమావేశాలు అక్కడ ఇంగ్లాండ్ దేశంలో? భారతదేశంలో వివిధ రకాలైనటువంటి రాజ్యాంగపరమైన సంస్కరణలో భారతదేశంలో ప్రజల యొక్క అశాంతిని గమనించినటువంటి బ్రిటిష్ వాళ్ళు ఆ యొక్క ఇంగ్లాండ్ దేశంలో ఒక పద్ధతి ప్రకారం చర్చిద్దామని చెప్పేసి ఆ యొక్క గుండ్రని సభలు అనేటువంటి వాటిని అఖిలపక్ష పార్టీలతోటి ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి లిబరల్ పార్టీ తరఫున సర్ తేజ్ బహదూర్ సప్రు అనేటువంటి వారు హాజరవుతారని చెప్పేసాడు సార్. సర్ తేజ్ బహదూర్ సప్రు అనేటువంటి వాడు. తర్వాత పోతే ఎంఆర్ జేఖర్ అనేటువంటి వాడు హాజరవుతారని చెప్పేసాడు సార్. ఎంఆర్ జేఖర్ అనేటువంటి వాళ్ళు హాజరవుతారని చెప్పండి సార్. ఎంఆర్ జేఖర్ కావచ్చు. తర్వాత పోతే శ్రీనివాస శాస్త్రి అనేటువంటి వారు హాజరవుతారు సార్ ఇక్కడికి. శ్రీనివాస శాస్త్రి అనేటువంటి వాళ్ళని చెప్పండి సార్. శ్రీనివాస శాస్త్రి, సర్ తేజ్ బహదూర్ సప్రు, జయకర్ అనేటువంటి వాడు, శ్రీనివాస శాస్త్రి అనేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి సార్ అంటే లిబరల్ పార్టీ తరఫున హాజరు కావడం అనేటువంటి జరిగిందనే విషయాన్ని ఖచ్చితంగా చెప్పేసేయండి సార్.
ఓకేనా. అదేవిధంగా మరి ముస్లిం లీగ్ పార్టీ నుంచి వాళ్ళు కూడా హాజరైంది ఎవరు అనేటువంటి దానితో అడిగేటువంటి అవకాశం ఉన్నది సార్. ముస్లిం లీగ్ నుంచి వెళ్ళి 3 రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైన ముస్లిం లీగ్ పార్టీ ప్రతినిధి ఎవరు సార్ అంటే మహమ్మద్ అలీ జిన్నా అనేటువంటి వారిని చెప్పేసి సార్. 3 రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన దళిత వర్గాల ప్రతినిధి, వెనుకబడిన వర్గాల ప్రతినిధి, నిమ్న వర్గాల ప్రతినిధి ఎవరు సార్ అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పేసేయండి సార్. ఈ ముస్లిం లీగ్ నుంచి హాజరైంది ఎవరు సార్ అంటే మహమ్మద్ అలీ అనేటువంటి వాడు హాజరవుతారు సార్. మహమ్మద్ అలీ అనేటువంటి వాడు. మహమ్మద్ షఫీ అనేటువంటి వారు కూడా హాజరవుతారు సార్. మహమ్మద్ షఫీ అనేటువంటి వారిని చెప్పేసేయండి. మహమ్మద్ అలీ అనేటువంటి వాడు, మహమ్మద్ షఫీ అనేటువంటి వాడు. అదేవిధంగా ఇంకా ఎవరు సార్ అంటే నేమ్ గోస్ టు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎవరు సార్ అంటే ఆ యొక్క ఫజల్ ఉల్ హక్ అనేటువంటి వాడిని మనం చెప్పేసేయాలి సార్. ఫజల్ ఉల్ హక్ అనేటువంటి వాడిని చెప్పేసేయండి. ఫజల్ ఉల్ హక్ అనేటువంటి వాడిని చెప్తారు సార్. ఫజల్ ఉల్ హక్ అనేటువంటి వాడిని చెప్పవచ్చు అన్నట్టు. ఓకేనా. ఇక్కడ మహమ్మద్ అలీ తీసుకున్నాం, మహమ్మద్ షఫీ అనేటువంటి వాడు, ఫజల్ ఉల్ హక్ అనేటువంటి వాడు, ఇంకా మహమ్మద్ అలీ జిన్నా అనేటువంటి వాడిని చెప్పేసేయండి సార్. మహమ్మద్ అలీ జిన్నా, మహమ్మద్ అలీ జిన్నా అనేటువంటి వాడు. వీళ్ళు ముస్లిం లీగ్ పార్టీ నుంచి హాజరవుతారు సార్. లిబరల్ పార్టీ నుంచి వాళ్ళు హాజరు కావటం అనేటువంటి జరుగుతూ ఉన్నది సార్. అదేవిధంగా వెనుకబడిన తరగతుల నుంచి ఎవరు సార్ హాజరైందంటే ఫ్రమ్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, వెనుకబడిన వాళ్ళ నుంచి ఎవరు సార్ అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అటెండ్ అవుతారు సార్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పేసేయండి సార్. అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటి వాడు. అదేవిధంగా ఇంకా ఎవరు సార్ అంటే శ్రీనివాసన్ అనేటువంటి వారు కూడా హాజరవుతారని చెప్పేసేయండి సార్. శ్రీనివాసన్ అనేటువంటి వాళ్ళు. ఓకేనా. శ్రీనివాసన్ అనేటువంటి వాళ్ళు హాజరవుతారు సార్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వెనుకబడిన బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, నథింగ్ బట్ ఆ యొక్క డిప్రెస్డ్ కమ్యూనిటీస్ నుంచి వెళ్ళని చెప్పేసేయండి సార్. మరి ఇంకా చూసినట్లయితే సిక్కుల నుంచి ఎవరు సార్ హాజరైందంటే సిక్కు మతం నుంచి హాజరైంది ఎవరు సార్ అంటే సంపూరణ్ సింగ్ అనేటువంటి వాడు అని చెప్పేసేయండి సార్. సంపూరణ్ సింగ్ అనేటువంటి వాడిని చెప్పేసేయండి సార్. చరణ్ సింగ్ అనేటువంటి వాడిని చెప్పండి సార్. చరణ్ సింగ్ అనేటువంటి వాడిని. ఓకేనా. సంపూర్ణ సింగ్ కావచ్చు, చరణ్ సింగ్ అనేటువంటి వాళ్ళు కావచ్చు, సిక్కు మతం నుంచి హాజరు కావటం అనేటువంటి జరిగిందని చెప్పేసేయండి సార్. క్రైస్తవ మతం నుంచి ఎవరు సార్ హాజరైందంటే క్రిస్టియానిటీ నుంచి క్రైస్తవ మతం నుంచి అనగానే మనకు కేటీ పాల్ అనేటువంటి వారిని చెప్పండి సార్. కేటీ పాల్ అనేటువంటి వాడు. క్రిస్టియన్ మతం నుంచి కేటీ పాల్ అనేటువంటి వాళ్ళు అని చెప్పేసేయండి సార్. మరి ఆంగ్లో ఇండియన్స్ నుంచి ఎవరు సార్ అంటే హాజరైనటువంటి వ్యక్తుల్లో ఆంగ్లో ఇండియన్స్, ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఆంగ్లో ఇండియన్స్ నుంచి ఎవరు సార్ అంటే గిడ్బీ అనేటువంటి వారు హాజరు కావటం అనేటువంటి జరిగిందని చెప్పేసేయండి సార్. గిడ్బీ అనేటువంటి వాళ్ళు. అదేవిధంగా మరి బ్రిటిష్ వ్యాపార వర్గం నుంచి ఎవరు సార్ హాజరైందంటే బ్రిటిష్ వ్యాపార వర్గం వారు. బ్రిటిష్ వ్యాపార వర్గం నుంచి ఎవరు సార్ అంటే సర్ వింబికార్ అనేటువంటి వాడు అని చెప్పేసేయండి సార్. సర్ వింబికార్డ్ అనేటువంటి వారు హాజరు కావడం అనేటువంటి జరుగుతూ ఉందని చెప్పేసేయండి సార్. సర్ వింబికార్డ్ అనేటువంటి వారు బ్రిటిష్ వ్యాపార వర్గం నుంచి వెళ్ళి ఆంగ్లో ఇండియన్స్ నుంచి వెళ్ళి గిడ్బీ అనేటువంటి వాళ్ళు అని చెప్పేసేయండి సార్. హిందూ మహాసభ నుంచి వెళ్ళి హాజరైంది ఎవరు సార్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. హిందూ మహాసభ నుంచి వెళ్ళి ఎవరు సార్ అంటే డాక్టర్ ముంజ్రేకర్ అనేటువంటి వారిని చెప్పేసేయండి సార్. డాక్టర్ ముంజ్రేకర్ అనేటువంటి వాళ్ళు అని చెప్పేసేయండి సార్. హిందూ మహాసభ నుంచి ఎవరు సార్ అంటే హాజరైంది డాక్టర్ ముంజ్రేకర్ అనేటువంటి వాళ్ళు హాజరు కావడం అనేటువంటి జరుగుతూ ఉన్నది సార్. ముంజ్రేకర్ అనేటువంటి వాళ్ళు. సిక్కు మతం నుంచి చరణ్ సింగ్ మరియు సంపూర్ణ సింగ్, క్రిస్టియనిజం నుంచి కేటీ పాల్, ఆంగ్లో ఇండియన్స్ నుంచి గిడ్బీ అనేటువంటి వాళ్ళు అని చెప్పండి సార్. అదేవిధంగా బ్రిటిష్ వ్యాపార వర్గం నుంచి ఎవరు సార్ హాజరైందంటే ఆ యొక్క సార్ వింబికార్డ్ అనేటువంటి వాడు. హిందూ మహాసభ నుంచి ముంజ్రేకర్ అనేటువంటి వాళ్ళు హాజరు కావటం అనేటువంటి జరుగుతూ ఉందని చెప్పేసేయండి సార్. ఈ సందర్భంగా మనం వీళ్ళందరినీ కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం సార్. ఇంకా మనం చూసినట్లయితే మరి సంస్థానం నుంచి ఎవరు సార్ అంటే హైదరాబాద్ సంస్థానం నుంచి అక్బర్ హైదర్ అనేటువంటి వాళ్ళు చెప్పేసేయండి సార్. అక్బర్ హైదర్ అనేటువంటి వాళ్ళని చెప్పేసేయండి సార్. అక్బర్ హైదర్ అనేటువంటి వాడు. తర్వాత పోతే హైదరాబాద్ సంస్థానానికి సంబంధించినటువంటి ప్రైమ్ మినిస్టర్ అని చెప్పేసేయండి సార్. ఇతను ప్రైమ్ మినిస్టర్ ఎవరు సార్ అంటే ఆయనే మన యొక్క అక్బర్ హైదర్ అనేటువంటి పేరుతో పిలుస్తారని చెప్పేసేయండి సార్. చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. ఇంకా చూసినట్లయితే మరి మైసూరు నుంచి హాజరవుతారు సార్. ఆ మైసూరు నుంచి హాజరైనటువంటి వ్యక్తి ఎవరంటే మిర్జా మహమ్మద్ ఇస్మాయిల్ అనేటువంటి వారిని మనం గుర్తుంచుకుందాం సార్. మైసూర్ నుంచి ఎవరు సార్ అంటే మిర్జా మహమ్మద్. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. మిర్జా మహమ్మద్
ఇస్మాయిల్ అనేటువంటి వాడిని మనం గుర్తుంచుకుందాం సార్. మిర్జా మహమ్మద్ ఇస్మాయిల్ అనేటువంటి వాళ్ళు. అదేవిధంగా JNK నుంచి కూడా అటెండ్ అవుతారు సార్. జమ్మూ కాశ్మీర్ నుంచి హాజరైనటువంటి ఈ క్రింది వ్యక్తి ఎవరు సార్ అంటే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ నారాయణన్ అనేటువంటి వాడిని మనం ఖచ్చితంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేద్దాం. నారాయణ అనేటువంటి వాడు అని చెప్పేసాడు సార్. అనేటువంటి వాడు అని చెప్పేసాడు నారాయణన్. ఓకేనా. జమ్మూ కాశ్మీర్ నుంచి ఎవరు సార్ అంటే నారాయణన్ హక్సర్ అనేటువంటి వాడు అని చెప్పేసాడు సార్. నారాయణన్ హక్సర్ అనేటువంటి వాడు అని చెప్పేసాడు సార్. నారాయణన్ హక్సర్ అనేటువంటి వాడు. మైసూర్ నుంచి మిర్జా మహమ్మద్ అనేటువంటి వాడు. హైదరాబాద్ సంస్థానం నుంచి అక్బర్ హైదర్ అలీ అనేటువంటి వాడిని మనం గుర్తుంచుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా. ఈ విధంగా మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి ఇంతమంది ప్రతినిధులు, దాదాపు 89 మంది భారత ప్రతినిధులు అనేటువంటి వాళ్ళు హాజరు కావటం అనేటువంటి జరిగింది నాన్న. మెయిన్గా మాత్రం మీరు గుర్తుంచుకోవాల్సినటువంటిది ఏంటంటే ఫ్రమ్ పొలిటికల్ లిబరల్ పార్టీ, ఫ్రమ్ ముస్లిం లీగ్ పార్టీ, ఫ్రమ్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అనేటువంటిది అని చెప్పేసేయండి సార్. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సిక్ రిలీజన్, క్రిస్టియానిజం, ఆంగ్లో ఇండియన్స్, బ్రిటిష్ ట్రేడర్స్, హిందూ మహాసభ అండ్ ఆల్సో మన సంస్థానాల నుంచి మేజర్గా మనం సంస్థానం నుంచి కూడా 16 మందిని తీసుకున్నాం. ఆ 16 మందిలో మాత్రం హైదరాబాద్ సంస్థానం నుంచి హాజరైనటువంటి వ్యక్తి ఎవరంటే అక్బర్ హైదర్ అలీ. మైసూరు నుంచి హాజరైనటువంటి వాళ్ళలో మిర్జా మహమ్మద్ ఇస్మాయిల్, నారాయణన్ హక్సర్ అనేటువంటి వాళ్ళు మన యొక్క జమ్మూ కాశ్మీర్ నుంచి హాజరు కావడం అనేటువంటి జరుగుతూ ఉందని చెప్పేసేయండి సార్. ఓకేనా. మరి సమావేశానికి రాని వాళ్ళు ఎవరు సార్ అంటే వన్ పొలిటికల్ పార్టీ was not attended to this meeting in the name of కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసాడు సార్. మరి INC నుంచి ఎవరైనా వచ్చారా సార్ అంటే no one persons was not attended to ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అని చెప్పేసాడు సార్. ఏ ఒక్కరు కూడా మరి హాజరు కాలేకపోవడం వల్ల అందుకనే పెద్దగా చర్చలు అనేటువంటిది రసవత్తరంగా కాలేకపోయినాయి నాన్న. ఇక్కడ మొదటి రౌండ్ టేబుల్ సమావేశం పెద్దగా చర్చల్లోకి రాకపోవడానికి గల కారణం ఏంటి సార్ అంటే INC ప్రతినిధులు ఎవరు కూడా ఇక్కడ హాజరు కాలేదు కాబట్టి అందుకనే గుర్తుంచుకోండి సార్. నాన్న ఖచ్చితంగా చెప్పేసి మొత్తం ఎంతమంది వచ్చారో కూడా మీకు చెప్పాను సార్. 89 మంది ప్రతినిధులు అనేటువంటి వాళ్ళు. సమావేశ కాలం నాటి గవర్నర్ జనరల్ ఎవరు సార్ అంటే మన భారతదేశంలో మన ఇండియాలో ఉన్నటువంటి గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్ అనేటువంటి వాడిని మీరు ఖచ్చితంగా గుర్తించే ప్రయత్నం చేయండి సార్. ఓకేనా. మరి 16 మంది ఎక్కడి నుంచి వచ్చారు, మిగతా 16 మంది ఎంత ఎక్కడి నుంచి వచ్చారు, 57 మంది ఎక్కడి నుంచి వచ్చారో కూడా మనము ఇదంతా కూడా మనం స్టాటిస్టిక్స్ మనం గమనించాం కాబట్టి దయచేసి అవి గుర్తుంచుకోండి. ఓకేనా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రం ఇక్కడ 3 రౌండ్ టేబుల్ సమావేశాలకు రావటం అనేటువంటి జరుగుతూ ఉంటుందని చెప్పేసేయండి సార్. మరి ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రతినిధులు అనేటువంటి వాళ్ళు ఈ సమావేశానికి రాలేదో ఫలితంగా ఏం జరిగింది సార్ అంటే ఎట్లనైనా కూడా గాంధీ ప్రతినిధులు గాంధీ లాంటి వాళ్ళు లేదా కాంగ్రెస్ లాంటి ప్రతినిధులు ఖచ్చితంగా 2వ రౌండ్ టేబుల్కైనా కూడా రావాలని చెప్పేసి ఆనాటి ఇంగ్లాండ్ ప్రధానమంత్రి రామ్సే మెక్డొనాల్డ్ మన గవర్నర్ జనరల్ పైన ఒత్తిడి చేయటం అనేటువంటి జరుగుతూ ఉంటుంది సార్. ఆ ఫలితమే వాళ్ళిద్దరి మధ్యన ఎవరెవరికి ఇర్విన్కు మరియు గాంధీల మధ్యన సయోధ్య కుదిర్చినటువంటి ఇద్దరు వ్యక్తులు ఉంటారు సార్. వాళ్ళెవరో కూడా మనం గుర్తించే ప్రయత్నం చేయండి. ఈ సందర్భంగానే ఒక ఒడంబడిక అనేటువంటి జరుగుతూ ఉన్నది సార్. దాన్ని ఏమంటారంటే ఇర్విన్ ప్యాక్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. ఇర్విన్ ఒడంబడిక అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అని చెప్పేసాడు సార్. ఇర్విన్ ఒడంబడిక. ఓకేనా. ఇర్విన్ ప్యాక్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. 1931 మార్చి 5న జరుగుతూ ఉంటుంది సార్ ఈ యొక్క ఇర్విన్ ఒడంబడిక అని చెప్పేసేయండి. ఇర్విన్ ట్రీటీ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఇర్విన్ ప్యాక్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. ఇర్విన్ ప్యాక్ట్ అనేటువంటిది దయచేసి మీరు గమనించండి సార్. ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో అరెస్ట్ అయినటువంటి గాంధీజీ 1930s మే 5న అరెస్ట్ అయిన తర్వాత 1931 జనవరి 26న గాంధీజీని విడుదల చేశారు సార్. దయచేసి ఇక్కడ పాయింట్ గుర్తుంచుకోండి. గాంధీజీని విడుదల చేసింది ఎప్పుడు సార్ అంటే 1931 జనవరి 26న విడుదల చేసిన తర్వాత 1931 మార్చి 5న ఏం జరిగింది అంటే గాంధీజీకి మరియు ఇర్విన్లకు మధ్యన ఈ ఒడంబడిక జరుగుతూ ఉన్నది సార్. దీన్నే మనం ఏమంటామంటే ఇర్విన్ ప్యాక్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటామని చెప్పేసాడు సార్. గాంధీజీకి మరియు ఇంకెవరికి సార్ అంటే ఇర్విన్ల మధ్యన జరుగుతూ ఉంటుంది సార్ ఒడంబడిక. ఈయన క్రిస్టియన్ వైస్రాయిగా పిలువబడతాడు మన యొక్క ఇర్విన్ అనేటువంటి వాళ్ళు. వీళ్ళకు మధ్యన మధ్యవర్తిగా ఉన్నటువంటి వ్యక్తి మాత్రం ఎవరు సార్ అంటే సర్ తేజ్ బహదూర్ సప్రు అనేటువంటి వాళ్ళని చెప్పేసేయండి సార్. సర్ తేజ్ బహదూర్ సప్రు అనేటువంటి వాళ్ళని చెప్పేసేయండి.
సర్ తేజ్ బహదూర్ సప్రు అనేటువంటి వాళ్ళు అని చెప్పేసేయండి సార్. సర్ తేజ్ బహదూర్ సప్రు అనేటువంటి వాళ్ళు. తర్వాత ఎవరు సార్ అంటే జైఖర్ అనేటువంటి వాళ్ళు అని చెప్పేసేయండి సార్. జైఖర్, ఎంఆర్ జైఖర్ అనేటువంటి వాళ్ళు. వీళ్ళిద్దరు మధ్యవర్తిగా ఉండడం వల్ల ఈ యొక్క గాంధీజీకి మరియు ఆ యొక్క ఇర్విన్లకు మధ్యన ఒక అండర్స్టాండింగ్ అనేటువంటిది ఏర్పడ్డది సార్. ఆ అండర్స్టాండింగ్ ఫలితమే గాంధీజీ 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవుటకై ఒప్పుకోవటం అనేటువంటి జరిగిందని చెప్పేసేయండి సార్. ఇక్కడ తన ప్రధాన డిమాండ్లు ఏంటి సార్ అంటే, ఇక్కడ మేజర్గా తన డిమాండ్స్ ఏంటివంటే కొన్ని డిమాండ్స్ అనేటువంటి ఉన్నాయి సార్. గాంధీజీ డిమాండెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లార్డ్ ఇర్విన్ ఏంటి సార్ అంటే, భారతదేశంలో పూర్తిగా మద్యపానం నిషేధించాలి. తర్వాత పోతే ఆ మద్యపాన శాలలు ఏవైతే ఉన్నాయో, ఆ వస్త్రశాలలు ఏవైతే ఉన్నాయో వాటి వద్ద మేము పికెటింగ్ అనేటువంటి చేస్తామని చెప్పేసి డిమాండ్ అనేటువంటిది. ఉప్పు పైన ఉన్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని డిజాల్వ్ చేసుకోవాలి, వాటిని రద్దు చేసుకోవాలి. అదేవిధంగా ఈ స్వరాజ్య భావన అనేటువంటి తొందరగా మాకు కల్పించాలనేటువంటి దాంతో, అదేవిధంగా అఖిలపక్ష స్థాయిలో ఐసిఎస్ ఎగ్జామ్స్ అయితే ఏవైతే ఉన్నాయో, సివిల్ సర్వీస్ ఐఏఎస్ లాంటి ఐపీఎస్ లాంటి ఎగ్జామినేషన్లో భారతీయులకు కూడా సముచితమైనటువంటి స్థానాన్ని కల్పించడం మరియు పరీక్షా కేంద్రాన్ని భారతదేశంలో కూడా నిర్వహించడం, ఇవన్నీ కూడా మహాత్మా గాంధీ లార్డ్ ఇర్విన్ వద్ద డిమాండ్ చేసిన సందర్భాలు. మరి ఇవి ఖచ్చితంగా ఇవి అమలైతే గనక నేను కూడా 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవుతానని చెప్తే, అక్కడ చర్చించండి మీ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అని ఏదైతే మన యొక్క ఇర్విన్ గాంధీజీకి చెప్పాడో ఆ సందర్భంగానే గాంధీ కూడా ఒప్పేసుకోవటం అనేటువంటి జరిగింది సార్. 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి మహాత్మా గాంధీ హాజరు కావటం అనేటువంటి జరుగుతూ ఉందనేటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పి, ఏ ఒడంబడిక ద్వారా గాంధీజీ ఒప్పుకున్నాడు సార్ యొక్క అంటే ఇర్విన్ ప్యాక్ట్ అనేటువంటిది అని చెప్పండి సార్. ఆ ఇర్విన్ ప్యాక్ట్కు మధ్యవర్తులు ఎవరు సార్ అంటే సర్ తేజ్ బహదూర్ సప్రు అండ్ ఆల్సో జైకర్స్ అనేటువంటి వాళ్ళు. దే బిలాంగ్స్ టు లిబరల్ పొలిటికల్ పార్టీ ఆర్గనైజర్స్ అని చెప్పేసేయండి సార్. వాళ్ళు ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు సార్ అంటే లిబరల్ పార్టీ వారు అనేటువంటిది అని చెప్పేసేయండి సార్. లిబరల్ పార్టీ వారు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఏ పొలిటికల్ పార్టీ వాళ్ళు అంటే వాళ్ళు లిబరల్ పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు సర్ తేజ్ బహదూర్ సప్రు అండ్ ఆల్సో జైకర్స్ అనేటువంటి పేర్లతో పిలుస్తారని చెప్పేసేయండి సార్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ నాన్న ఇది. దీని ఫలితంగా మహాత్మా గాంధీ ఏమైంది సార్ అంటే 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవుతారు సార్. 2వ రౌండ్ టేబుల్ సమావేశం మనం చూస్తున్నాం సార్. దీన్నే మనము ఆర్టీసీగా మనం షార్ట్ కట్ కోడ్లో పెట్టుకోవటం అనేటువంటి జరిగింది సార్. తెలుసు మనకు డేట్ కూడా 1931 సెప్టెంబర్ 7th నుంచి మొదలు పెడితే 1931 డిసెంబర్ 1st వరకల్లా జరుగుతూ ఉన్నది సార్. ఏంటిదంటే ఆ యొక్క 2వ రౌండ్ టేబుల్ సమావేశం అని చెప్పేసేయండి. ఓకేనా, ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మరి ఇక్కడ గాంధీజీ హాజరవుతారు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకుందాం. వ్యక్తిగత హోదాలో కావచ్చు, ఒక మహిళా ప్రతినిధిగా సరోజిని నాయుడు, అదేవిధంగా మహమ్మద్ ఇక్బాల్ లాంటి వాళ్ళు కూడా, మహమ్మద్ అలీ జిన్నా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి ప్రతినిధులు 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవుతారని చెప్పేసేయండి సార్. గాంధీజీ ఇంగ్లాండ్ దేశంలో ఎక్కడ స్పెండ్ చేశాడు అనేటువంటి విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోండి సార్. ఆ యొక్క ఇంగ్లాండ్ దేశంలోని మ్యూరియల్ లెస్టర్ వెరీ ఇంపార్టెంట్ సార్. మ్యూరియల్ లెస్టర్ అనేటువంటి వాళ్ళ యొక్క ఇంటిలో, మ్యూరియల్ లెస్టర్ అనేటువంటి ఒక బ్యాచిలర్ ఇంట్లో గాంధీజీ బస చేస్తాడు సార్. వెన్ మహాత్మా గాంధీ వాజ్ అటెండెంట్ టు 2nd రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ టు ఇంగ్లాండ్, ఈ స్పెండ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఇంగ్లాండ్ మ్యూరియల్ లెస్టర్ బిలాంగ్స్ టు బ్యాచిలర్ హౌస్ అని చెప్పేసాడు సార్. ఒక బ్యాచిలర్ యొక్క హౌస్ లో మ్యూరియల్ లెస్టర్ అనేటువంటి వాళ్ళ యొక్క ఇంట్లో బస చేసినటువంటి సందర్భం అనేటువంటిది కూడా గుర్తుంచుకుందాం సార్. ఓకేనా, మరి రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైనటువంటి గాంధీజీ తన డిమాండ్స్ ఏవి కూడా చర్చకు రాకుండా, ఈవెన్ దో ఏదో ఉప్పు సత్యాగ్రహం పైన ఏవైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాల పైన మాట్లాడకుండా, ఏదైతే డొమినియన్ స్టేటస్ పైన మాట్లాడకుండా వాళ్ళు మాట్లాడినటువంటి అంశం ఏంటిదంటే సపరేట్ కాన్స్టిట్యున్సీస్ అనేటువంటిది పైన, ప్రత్యేక నియోజకవర్గాల పైన వాళ్ళు చర్చ చేయటం అనేటువంటి జరుగుతూ ఉన్నదని చెప్పేసాడు సార్. ప్రత్యేక నియోజకవర్గాలు, వాటిని మనం ఏమంటామంటే సపరేట్ కాన్స్టిట్యున్సీస్ అనేటువంటి పేరుతో పిలుస్తారని చెప్పేసాడు సార్. సపరేట్ కాన్స్టిట్యున్సీస్ అని చెప్పేసేయండి. సపరేట్ కాన్స్టిట్యున్సీస్, ప్రత్యేక నియోజకవర్గాల పైన ఈ చర్చ అనేటువంటి ప్రారంభం కావటం అనేటువంటి జరుగుతూ ఉన్నది సార్. మైనార్టీలకు సంబంధించి, సిక్కులకు సంబంధించి, ముస్లింలకు సంబంధించి, దళితులకు వెనుకబడిన వర్గాల వాళ్ళకు సంబంధించి దే డిమాండెడ్ సపరేట్ కాన్స్టిట్యున్సీస్ ఇన్ ఇండియా. ఆ యొక్క విషయం పైన చర్చించడం వల్ల గాంధీజీ అక్కడ ఆ ప్రత్యేక నియోజకవర్గాలు అనేటువంటి భావనకు ఒప్పుకోకుండా ఆ యొక్క సమావేశాలు
జరుగుతూ ఉండగానే ఆ సమావేశాల నుంచి వెళ్ళి వాటిని బైకాట్ చేసి మన భారతదేశానికి రావటం అనేటువంటి జరిగింది సార్. 1931 డిసెంబర్ 28న గాంధీజీ భారతదేశానికి రావటం జరిగింది సార్. 1932 జనవరి 4న ఏం చేసిరంటే మళ్ళీ గాంధీజీని ఆ యొక్క అరెస్ట్ చేసి పూనాలోని ఎర్రవాడ జైలులో నిర్బంధించడం జరిగింది సార్ బ్రిటిష్ వాళ్ళని చెప్పేసేయండి. Why Mahatma Gandhi rejected? Why Mahatma Gandhi boycott second round table conference ante because they discussed, they given more priority for the separate constituencies in India to depressed peoples and also minority peoples. Due to this cause, Gandhi is not accepted and he boycott second round table conference and he come back to India on 1931 December 28 sir, and he was arrested by British police in 1932 January 4th and he presented at Eravada jail. January 4th treated as Indians Prisons Day అని చెప్పేసేయండి సార్. ఇండియన్స్ ప్రిజన్స్ డే అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అని చెప్పేసేయండి సార్. ఇండియన్స్ ప్రిజన్స్ డే జనవరి 4వ తారీఖుని ఏమంటారంటే భారత ఖైదీల దినోత్సవం అనేటువంటి పేరుతో పిలుస్తారు. దయచేసి ఆస్పిరెంట్స్ దీన్ని గమనించండి. భారత ఖైదీల దినోత్సవం అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఏ రోజును భారత ఖైదీల దినోత్సవంగా సెలబ్రేట్ చేస్తారు సార్ అంటే 1932 జనవరి 4th అనేటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పేసేయండి సార్. జనవరి 4వ తారీఖును భారత ఖైదీల దినోత్సవంగా సెలబ్రేట్ చేస్తున్నారు, జరుపుకుంటారు. బికాస్ మహాత్మా గాంధీ వాజ్ అరెస్టెడ్ అగైన్ బై బ్రిటిషర్స్ అండ్ ప్రెజెంట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ పూణే ఎర్రవాడ జైల్. సో ఆ జనవరి 4th సెలబ్రేటెడ్ ట్రీటెడ్ యాజ్ ఇండియన్స్ ప్రిజన్స్ డే అనేటువంటి పేరుతో పిలుస్తారని చెప్పేసేయండి సార్. ఓకేనా? ఈ సందర్భంగానే మరి గాంధీజీ అక్కడికి వెళ్ళడం, అక్కడ తను అనుకున్నటువంటి చర్చలు చేయకపోవడం, ఇవన్నీ ఏవైతే విషయాలు ఉన్నాయో ఆ విషయాలకు సందర్భంగా మహాత్మా గాంధీ మరి తనకు నచ్చక వాటిని బైకాట్ చేయటం అనేటువంటి జరుగుతూ ఉన్నది సార్. ఆ సందర్భంగా మరి మన ఇంగ్లాండ్ ప్రధానమంత్రి ఒక అవార్డు ప్రకటించాడు. దాన్నే మనం ఏం పేరుతో పిలుస్తున్నాం సార్? కమ్యూనల్ అవార్డు అనేటువంటి పేరుతో పిలుస్తారని చెప్పొచ్చు సార్. కమ్యూనల్ అవార్డు అనేటువంటిదని చెప్పండి సార్. కమ్యూనల్ అవార్డ్.